భారీ బడ్జెట్తో రూపొందే సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ విషయంలో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సినీ పండిట్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీగా కల్కి 2898 ఏడీని తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఒకేసారి 3-4 సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్ తో కల్కి షూట్ ను ఎప్పుడు ఫినిష్ చేశాడో తెలీదు. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు ఫిలిం నగర్ టాక్. ఇటీవల ఒక వారం రోజుల పాటు జరిగిన షెడ్యూల్ తో కల్కి 2898 ఏడీ షూటింగ్ మొత్తం పూర్తయిందట. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ తో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేశారట. అది కల్కి 2898 ఏడీకి వన్ ఆఫ్ ది హైలైట్స్ గా నిలవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఓ కీ రోల్లో కనిపించబోతోంది. ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోయినా కల్కి చిత్రాన్ని 2-3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు నాగ్ అశ్విన్. అందుకే ఫస్ట్ పార్ట్ షూట్ ఇంత తొందరగా కంప్లీట్ అయిందట. మే 9న వైజయంతికి బాగా కలిసొచ్చిన తారీఖునే కల్కి 2898 ఏడీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.